రాష్ట్రం అభివృద్ధి ఇప్పుడు లేదండి, కుంటిపడింది. ఇంకన్నా ఐటీ రంగం లేదు, ఏటి మధ్య నిషేధం అన్నారు, మరి చాలా విషయాలు చాలాగా చెప్పారు, ఏదీ లేకుండా పోయింది. ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? ఆయన చేతగా కనుక్కుంటాం, మరి పాలన తెలియక ఇచ్చాం కదా, ఆల్రెడీ ఇచ్చాను సార్, చేయలేదు కాబట్టి అడుగుతాను, చెప్తున్నా కదా. ఇప్పుడు డిగ్రీ చేసినాడు 5,000 రూపాయలు జీతం ఇస్తాడు వాలంటీర్లు కింద పెట్టి, మరి ఇంకేం చేస్తారండి? ఇంకా ఏదో జాబ్ చేసుకుంటున్నారు అంతే. ఇంకెక్కడండి ఐటీ రంగం ఎక్కడ ఉందండి? మినిస్టర్ గారు మన విశాఖపట్నం ఆయన ఏం తీసాడండి? తెలంగాణలో మరి కేటీఆర్ దాటలేదండి, చేయలేదండి. ఇక్కడ ఆయన ఐటీ శాఖ మంత్రి కదండి, మరి ఈయన ఏం చేస్తాడండి? మళ్ళీ నమ్మండి అని అంటున్నాడు. మరి నమ్మంటే నమ్మితే మరి ఇంకా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కుట్టుకుపోయినట్లు అవుద్ది. మరి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటే ఆయన పాలన చూసాం కాబట్టి, ఆయన తెచ్చాడు కాబట్టి, ఐటీ రంగం తెచ్చాడు కాబట్టి, డెవలప్ చేశాడు కాబట్టి ఒకసారి అవకాశం జగన్ గారికి ఇచ్చాం చూద్దామని. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడుకి కొట్టేస్తాం, బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఇవ్వచ్చు కానీ ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయి కదా, నా ఒపీనియన్ అయితే అది. అంటే ఎందుకు ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఓటేసి గెలిపించాడు, ఎందుకు చేయలేకపోయాడు అంటారు? అదే ఆయనకి తెలియాలి, ఆయన పర్సనల్ మనం చెప్పలేం. అవును, ఆయన ఏదో బటన్ నొక్కేస్తున్నాడు అనుకుంటున్నాడు, అది ఎవరికి అందుతుందో ఎవరికి అందలేదు కూడా తెలియదు. ఈరోజు పరిపాలన అయితే మారాలనుకుంటున్నారు, మారాలి. ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేస్తేనే. చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు జనసేన అనుకుంటున్నారు అందరూ. ఆయనకు ఛాన్స్ ఇస్తే ఇంక మరి అది తెలియాలి. మళ్ళీ నన్ను నమ్మండి నేను వచ్చేస్తాను అంటున్నాడు, వస్తే ఎలా అంటారండి, ఎవరి నమ్మకం వాళ్ళది. మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది అంటారు? వస్తే ఇంకే మరి ఎలాగుంటుందని చెప్పలేం. పరిపాలన అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి బాబు. పరిపాలన అయితే మార్పు అన్నది అవసరం, కాకపోతే మరి నిత్యావసరాల ధరలు కూడా బాగా పెరిగాయి, అన్నీ పెరిగాయి. పేదవాడిలాగా ఉన్నాడు ఏం బాబు, డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు చేరుతూనే ఉంది. అది ఏవి కనిపించట్లేదు ఏమీ, ఎందుకంటే యూత్ మామూలు రోడ్డు మీద ఉంది. ఎక్కడ పరిశ్రమలు వస్తే వాళ్ళు పరిశ్రమలోకి వెళ్ళిపోతారు కదా ఏం బాబు. కాబట్టి పరిస్థితి మాత్రం అలాగే ఉంది. మార్పు ఎవరు ఏంటి అనేది నేను చెప్పను, మార్పు అనేది మాత్రం అవసరం కంపల్సరీ. వీళ్ళు రావాలని నేను, ఎందుకంటే ఎవరు వచ్చినా మంచిగా చేయాలి. అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి, ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి తెలియదు, ఇప్పుడున్న పరిస్థితి మాత్రం తెలియదు వాళ్ళకి, అవునా కదా. ఆయనకి గైడెన్స్ కూడా సరిలేదు. ఆయనకి సరే నా అనుమానం ఏంటంటే చిన్నవాడు తెలుసుకోలేకపోయాడు, ఆయన కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకున్న తర్వాత పరిపాలన దిగాలి, మారాలి. మార్పు మాత్రం అవసరం ఖచ్చితంగా. అది ఆయన మారినా పర్వాలేదు, కొన్ని మంచి చెడులు తెలుసుకొని ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది ఇవ్వాలి, డబ్బుని అనవసరం దుర్వినియోగం చేయకూడదు, ఎవరికి అవసరమైంది వాళ్ళకి పెట్టాలి. ఇవన్నీ రోడ్లు ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అలాగే ఉన్నాయి. సామాన్య వాడికి ఏది అందుబాటులో లేదు ఏం బాబు. కాబట్టి పెరుగుదలే కానీ తరుగుదల అనేది. ఇప్పుడు మహిళకి గ్యాస్ చూసుకోండి 1000 రూపాయలు, అదే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే వీళ్ళు మాట్లాడి సబ్సిడీ అవి అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఏం బాబు. కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా అవసరం.